హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ మొబైల్లో మీకే తెలియకుండా చాలా సర్వీసెస్ అనేవి నడుస్తూ ఉంటాయన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో దానివల్ల మీ మొబైల్ యాక్సెస్ వేరే వాళ్ళకి చేతిలోకి అయితే వెళ్ళిపోవడానికి చాలా మటుకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇదివరకు కూడా చాలా మందికి ఈ ఆప్షన్స్ ద్వారానే వాళ్ళ డివైజెస్ అనేవి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇవాళ రేపట్లో మీరు న్యూస్ చూస్తూనే ఉన్నారు కావచ్చు. మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్కి గురి కావద్దు అని అనుకుంటే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ నేనైతే చెప్తున్నానో అవి వచ్చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. సో కన్ఫర్మ్ అయితే మీరైతే సెక్యూర్గా సేఫ్గా అయితే ఒక సైడ్లోనైతే ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దాని గురించి మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మీరు టాప్లో చూసినట్టయితే మనకు సర్చ్ సెట్టింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, గూగుల్ సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగానైతే ఉండబోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే రికమెండెడ్ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనబడతాయి. మీరు ఆల్ సర్వీసులకి వచ్చేసిన తర్వాత ఈ విధంగా మీకు స్టార్టింగ్లోనే కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. దీంట్లో మెయిన్గా మీరు ఏదైతే చూస్ చేసుకోవాలంటే డివైజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే మన నియర్ బై డివైజెస్ ఎవరైనా యాక్సెస్ చేద్దామని చెప్పేసి అనుకున్నారనుకోండి. సో ఇదైతే యాజ్ ఏ బ్లూటూత్ లాగానో మనం వైఫై ఏ విధంగా మనం చెక్ చేస్తూ ఉంటామో ఆ విధంగానైతే వర్క్ కావడం జరుగుతుందన్నమాట. మన డివైస్ సంబంధించిన డేటా అనేది వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఇందులో నుంచి ఉంటుందన్నమాట. సో ఇక్కడ బై డిఫాల్ట్గా చాలా మందికి ఆన్లోనే ఉంటుంది ఈ ఆప్షన్. ఇది వచ్చేసి పర్సనల్గా ఏదైతే మనం వీడియోస్ లేకపోతే యాప్స్ మొబైల్లో సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఫొటోస్ వీడియోస్ అని చెప్పేసి వాటికి షేర్ చేసే ఆప్షన్ అన్నమాట. ఇది వచ్చేసి వేరే అవతల పర్సన్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఒకవేళ స్కామర్ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళ దగ్గర రకరకాల టూల్స్ ఉంటాయి కాబట్టి ఇది బై డిఫాల్ట్ ఆన్ ఉందనుకోండి, మీ దాంట్లోకి వెళ్ళి ఏదైనా వాళ్ళు అనేది యాక్సెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని అయితే వెంటనే ఇప్పుడైతే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ఆఫ్ చేసినాక ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకో ఆప్షన్ అయితే కనబడుతుంది, క్విక్ షేర్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో ఇవాళ రేపట్లో మనం ఏదైతే ఫైల్స్ దానికి సంబంధించింది అనమాట, ఫైల్స్ రిసీవ్ చేసుకుని కానీ లేకపోతే పంపనీకి కానీ ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు బై డిఫాల్ట్ చూసినట్టయితే అందరికీ ఎవ్రీవన్ అని చెప్పేసి ఉంటుంది, అదే విధంగా ఆన్లోనైతే ఉంటుంది అనమాట. సో ఇది మనం ఎప్పుడు అమాస పుణ్యానికి ఉపయోగిస్తాం కాబట్టి సో దీనివల్ల మనకైతే చాలా రకాల లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఏం చేయాలంటే దీన్ని ఈ ఎవ్రీవన్లోకి వెళ్ళి తీసేసి వేరే దాంట్లో పెట్టుకోనికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ పైన ఆప్షన్ ఉంది కదా బ్లూ కలర్లో, దాన్ని ఆఫ్ చేసి పడేసారు అనుకోండి, ఇప్పటి నుంచి మీరైతే సెక్యూర్గా అయితే ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు ఏదైతే అవతల పర్సన్ మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి షేరింగ్కి అవకాశం ఉంటుంది, మీరు తెలిసిన వాళ్ళకే ఆన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బై డిఫాల్ట్గా ఈ విధంగా ఆన్ చేసి పెట్టారనుకోండి, వేరే అవతలి పర్సన్ మనకు తెలియని పర్సన్స్ యాక్సెస్ చేద్దామని చూస్తారు, వాళ్ళకి ఈజీ అయితే అయిపోతుంది. సో దీన్ని కూడా ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు థ్రెడ్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ది పేర్లను మీకు అర్థం కావచ్చు, ఏదైతే థ్రెడ్కి సంబంధించిన నెట్వర్క్స్ ఉంటాయో ఇక్కడ మనకు విజిబుల్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక వైఫై అనేది ఎట్టి పరిస్థితులను ఆన్ చేసే పెట్టారనుకోండి 24/7, ఇక్కడ అటాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మీ దాంట్లోకి ఏదైనా ఒక సిగ్నల్ అనేది పంపించి దాని ద్వారా మీ మొబైల్ని యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీ డేటా లాస్ అనేది జరుగుతుంది. తర్వాత పరిణామాలు అయితే చాలా సివియర్గా ఉంటాయి అన్నమాట. సో అదంతా మీకు తెలిసిందే ఏ విధంగా జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫై ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేసి టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ ఇక్కడ మీకు డైరెక్ట్ ఏమైనా యాక్సెస్ ఉన్నాయా అని చెప్పేసి ఎవరైనా రిక్వెస్ట్ పంపించారు అనుకోండి, ఇక్కడ ఈ బాక్స్లోనైతే మీకు కనబడతాయి అనమాట. ఇక్కడ కనబడుతుంది కదా, సో ఈ విధంగానైతే మీకు ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ కనబడ్డట్టయితే కంపల్సరీగా దాన్ని అయితే డిలీట్ చేయండి. సింపుల్గా అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే డిలీట్ చేసారు అనుకోండి, ఈజీగానైతే డిలీట్ కావడం జరుగుతుంది. మీరు అనేది సెక్యూర్గా అయితే ఉండొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఫాలో అప్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్. ఇలాంటి చాలా సెక్యూరిటీ సెట్టింగ్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం ఉన్నట్టయితే చెక్అవుట్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్.